93 ఏళ్ల తర్వాత మన దేశంలో మళ్ళీ కులాల గణన జరగబోతుంది. ఇది సామాజిక న్యాయం, రాజకీయాలు, ప్రభుత్వ పథకాల విషయంలో చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం? దీని ఫలితం ఏముంటుంది? ఈ వీడియోలో చూద్దాం. చివరిసారి మొత్తం దేశంలో కులాల గణన 1931లో జరిగింది. అప్పటి బ్రిటిష్ పాలనలోనే అన్ని కులాల గణన తీసుకున్నారు. ఆ తర్వాత నుండి కేవలం షెడ్యూల్ కులాలు ఎస్సీ, ఎస్టీ గణన మాత్రమే జరుగుతుంది. ఓబీసీలు, మిగతా సామాన్య కులాల గణన మాత్రం జరగలేదు. 2025 ఏప్రిల్ 30న కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వచ్చే సెన్సస్ లో అన్ని కులాల డేటా తీసుకుంటామని తెలిపింది. 93 ఏళ్ల తర్వాత తీసుకుంటున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమని చెబుతున్నారు. ఓబీసీల సంఖ్య, వాళ్ళ జీవన పరిస్థితుల గురించి పూర్తి గణాంకాలు లేకపోవడం వల్ల వాళ్లకు సరైన అవకాశాలు ఇవ్వడం కష్టమవుతుంది. ఎంతమంది ఉన్నారు, వాళ్ళ స్థితి ఏమిటి అని తెలుసుకోవాలంటే క్యాస్ట్ సెన్సస్ తప్పనిసరని నిపుణులు అంటున్నారు. కరోనా వల్ల జనగణన ఆలస్యమైంది. ఇప్పుడు 2026 లేదా 2027లో జరిగే అవకాశం ఉంది. అప్పటికి మనకు దేశంలో అసలైన కుల గణాంకాలు తెలుస్తాయి. 93 ఏళ్ల తర్వాత కులగణన ఇది దేశానికి అవసరమా లేక రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్న చర్య? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.